నెల్లిమర్ల నియోజకవర్గం చింతపల్లి గ్రామ భూ అక్రమ స్వాధీనంపై ఆగ్రహం చెందుతున్న యువత మాటలోనే వినండి. షేర్ చేయడం మరవద్దు. తమ్ముడు, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ ఆడుకుంటున్నారు? ఎప్పటి నుంచి ఈ స్థలంలోనే ఆడుకుంటున్నారా? ఒకవేళ రేపు ఎవరైనా వచ్చి స్థలం లాక్కుంటే అప్పుడు ఎక్కడ ఆడుకుంటారు? ఇది మా స్థలం అన్న, ఇంకెవరు లాక్కు. మన ఊర్లో ఈ స్థలం పైన ఒక గొడవ అవుతుందని నీకు తెలుసా? తెలీదు అన్న. ఎవరికి తెలీదా? తెలీదు అన్న. బ్రో, ఇక్కడ పిల్లలు ఎప్పటి నుంచి ఆడుకుంటున్నారు? మాకు తెలిసిన కాడి నుంచి మేము కూడా చిన్నప్పుడు ఎక్కడ ఆడుకున్నాము, ఇక్కడే కూర్చొని చూస్తాం. అక్కడ ఆడుకుంటున్నారు చాలా సంవత్సరాల నుండి. మా అన్నయ్యలు కూడా ఇక్కడ ఆడుకున్నారు. మీరు కూడా ఎక్కడ ఆడుకున్నారు? ఆడుకున్నాం చిన్నప్పుడు. ఈ స్థలం చిన్న గొడవలో ఉంది, దీనిపైన నీ ఆలోచన ఏంటి అసలు? మేము చిన్నప్పటి నుంచి వదిలిసిన కానీ ఇక్కడ ఆడుకుంటున్నాం. మా తర్వాత మా తమ్ముళ్ళు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడికి ఇది మా ల్యాండ్ అని చెప్పి ఎవరు రాలేదు. సడన్ గా వాళ్ళు రావడం చాలా బాధాకరమైన విషయం అని చాలా వ్యతిరేకలు వస్తున్నాయి. నా ఫలితం దొరకట్లేదు, చాలా బాధపడుతున్నాం. తగిన సాయం రావట్లేదు. దీనికోసం ఎక్కువ రోజులు పోరాడే శక్తి కూడా మాకు లేదు. ఎందుకంటే మేము దేశాలు వలసల్లకపోతే మా డొక్కాడదు. దీని గురించి అయితే చూడమని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. వారం రోజుల క్రితం మన ఎమ్మెల్యే లోక మాధవి గారు ఇక్కడికి వచ్చి తవ్వు మాట్లాడారంట కదా, దానిపైన ఆమె ఏం వాక్యాలు చేశారో చెప్పండి. ఎమ్మెల్యే మేడం అయితే చెప్పే మాటల ప్రకారం అయితే ప్రజలందరం కూడా ఎమ్మెల్యే మేడం నమ్ముతున్నాము. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా అయితే ఈ భూమి అయితే ఎవరికైతే ఉందో దాని గురించి మొత్తం తెలుసుకొని మీకైతే ఈ భూమి అంటే ఎక్కువగా అయితే ప్రజలకు వచ్చేలా చూస్తామనేసి మేడం చెప్పడం జరిగింది, జరుగుతుంది. ఈ విషయంలో అయితే మీరు ఎమ్మెల్యేని బాగా నమ్ముతున్నారు? మేడం అయితే నమ్మడం అయితే జరుగుతుంది. అది కూడా 3వ తారీఖున కూడా మేడం వస్తారనేసి అన్నారు. విలేజ్ కి వచ్చి మళ్ళీ కూడా ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడదామని చెప్పారు. ఆ 3వ తారీఖు వరకు మా ప్రజలు అందరం కూడా వెయిటింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ భూమి గురించి అయితే ఆ మేడం అయితే తగినంత కృషి చేస్తారనేసి నమ్ముతున్నాము. బ్రో, ఈ స్థలం మనదే అని చెప్పడానికి నువ్వేం చెప్తావు? ప్రూఫ్స్ ఏంటి అసలు? మనదే అని చెప్పడానికి ఫస్ట్ ఇక్కడ శ్మశానాలు ఉన్నాయి. ఎవరైనా చనిపోతే వాళ్ళని అక్కడే కప్పెడదాం, అక్కడే శ్మశానము. ఏంటంటే మెయిన్ గా ఇంకోటి ఏంటంటే దేవుళ్ళు అమ్మవార్ల చెట్లైనా పూర్వకాలం నుంచి ఇక్కడే పూజిస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ ఉంటుండగా వాళ్ళు ఎవడో వచ్చి లాక్కెళ్ళిపోతాడంటే అది అవ్వదు. మేడం గారు ఇక్కడ 3వ తారీఖున వచ్చి దీని గురించి న్యాయం చేస్తారని చెప్పేశారు, ఆల్రెడీగా చెప్పేశారు. ఇది అలాగైనా మీకు న్యాయం జరుగుతాయని చెప్పేశారు. ఇది మన భూము అంటే మనది అన్నట్లుగా చెప్తున్నారు. ఎమ్మెల్యే వల్ల మీకు మేలే జరుగుతుంది అనుకుంటా. మేలే జరుగుతుంది ఖచ్చితంగా. ఇది మనది, ఇది ఎవరికి వెళ్ళదు అని చెప్పినట్లుగా చాలా బాగా చెప్తుంది. అంటే ఈ భూము సర్వసాధారణంగా ఎవరికి వెళ్ళదు ఆవిడ చెప్పిన మాటలు అయితే మనకంత గట్టి నమ్మకం ఇవ్వడం జరిగింది. అక్కడ చాలా బాగా చెప్పింది. 3వ తారీఖున వస్తారని 3వ తారీఖున వస్తుంది అంటే చెప్పడం కూడా ఎలా చెప్పింది ఎవరికి ఇచ్చేలాగా మాట్లాడతారు అన్నట్లు మాకు అనిపిస్తుంది. తమ్ముడు, ఈ స్థలంలో మిమ్మల్ని ఆడుకోనివ్వకపోతే ఏం చేస్తావు? మమ్మల్ని ఆడుకోనివ్వకపోతే మా ఎమ్మెల్యే మేడం చెప్తాం.